మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. మనమైతే ఉదయాన్నే ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 2 ఊర్లలో ఫంక్షన్ అనుకున్నాం కదా. ముందుగా ఒక ఊర్లో వెళ్ళేసి ఫంక్షన్ దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర కలిసేసి ఇంకో ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అయితే ఈరోజు ఇక్కడ మనం వచ్చినటువంటి ఫంక్షన్ పంచల ఫంక్షన్. మన తెలంగాణ స్టైల్లో పంచల ఫంక్షన్ విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారనేటువంటి చూపిస్తాను. వచ్చేసేయండి. మన సాంప్రదాయాల్ని మర్చిపోకూడదు, మన యొక్క మూలాల్ని మర్చిపోకూడదు కదా. ఇదిగోండి, ముందుగా వచ్చిన చుట్టాలందరికీ కూడా పసుపొట్టు అయితే ఇచ్చేయడం అయిపోయింది. అప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. వచ్చి అందరికి పసుపొట్టు ఇచ్చేసి పసుపు కుంకుమ గంధము కాళ్ళకి పసుపు పెట్టేసుకున్న తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ తలలోకి పువ్వులు, తర్వాత చేతులకు గాజులు అయితే ఇచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ చల్లటిల్లు ఇచ్చేసి కాసేపు కూర్చున్నాము. ఆ లోపల వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ముచ్చట పెడుతూ ఉన్నాము. ఇంకా వంటలు చేసేవాళ్ళు వంటలు చేసేస్తున్నారు. ఇంత అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా ముందుగా ఏంటంటే ఫస్ట్ ఆ యొక్క ఆడపిల్ల యొక్క పుట్టింటి ఒంటరిగా వాళ్ళైతే బట్టలు తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన బట్టలు ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా అందరికి బొట్టు పెట్టేసి వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అందరి చేతుల్లో పెట్టేసి ఆ బట్టలతో పాటు కుడికలు, కజ్జల పండ్లు, తర్వాత పోకలు ఇవన్నీ కూడా పెట్టి అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన బట్టలు వాళ్ళ చేతిలో పెట్టేసి అయితే పుట్టింటి వాళ్ళే కూతురు, అల్లుడు, వాళ్ళ మనమరాలు అందరి కాళ్ళు అయితే మొక్కుతారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి అత్తగారింటి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, అంటే అత్త మామలు కావచ్చు, ఆడపడుచులు, తోటికోడళ్ళు వీళ్ళందరికీ కూడా బట్టలు తీసుకొస్తారు. కొంతమంది ఇళ్ళలోనేమో పుట్టింటి వాళ్ళు తీసుకొస్తారు. కొంతమందిలో ఒకవేళ పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చే సిచ్యువేషన్లో లేకపోతే ఫంక్షన్ చేసుకునే వాళ్ళ అత్త మామలకి, వాళ్ళ తోటికోడళ్ళకి, ఆడపడుచులకు అలా తెచ్చుకుంటారు మన స్తోమతను బట్టి. అలా తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా అందరికీ పెట్టేసి వాళ్ళకు కూడా ఫస్ట్ బొట్టు పెట్టేసిన తర్వాత తీసుకొచ్చిన బట్టలన్నీ ఇచ్చేసి తర్వాత వాళ్ళకు కూడా కాళ్ళు అయితే మొక్కుతారు. తర్వాత ఇంకా ఆల్రెడీ ఫస్ట్ ఆ యొక్క ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి బట్టలు పెట్టి ఇచ్చేసారు కదా, వీళ్ళందరూ డ్రెస్ మార్చుకొని వచ్చే లోపల వాళ్ళ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బట్టలు పెట్టేశారు. ఆ లోపల ఈ యొక్క ఫంక్షన్ చేసుకునేటువంటి అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అయితే మంచిగా పంచ కట్టేసుకుని అయితే వచ్చారు. సాంప్రదాయం అంటేనే రెడీమేడ్ పంచలు కాకుండా మనకు నార్మల్ పంచలు ఉంటాయి కదా, అవి వాటితోనే కట్టుకోవచ్చు. అలా నేనైతే కట్టేసాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అఖిల కట్టాను కదా, ఆ ఎక్స్పీరియన్స్. పంచలు కట్టించేసి ఆ యొక్క కండువని మంచిగా అలా చేతిలో పట్టుకునేలాగా అరేంజ్ చేసి ఇచ్చాము. ఇంకా తనైతే స్టేజ్ పైకి వెళ్ళేశాడు. ఫస్ట్ అందరు పెట్టేస్తూ ఉన్నారు. ఆలోపు మేమైతే ఫొటోస్ దిగేసాము ఇక్కడ. తర్వాత మేము కూడా వెళ్ళేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసాము.